హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు నేను మా ఫస్ట్ స్టార్ట్ చేసింది మేము ఇక్కడే కొత్తగా స్టార్ట్ చేసాము. ఆ నర్సరీకి వచ్చానండి. ఇక్కడ నర్సరీలో ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, నర్సరీ చుట్టూ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ ఇలా ప్లేస్ ఉంది, ఇదంతా వేస్ట్ అవుతుంది. ఆ కొంచెం ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా ఆ చుట్టూ బార్డర్లో పెద్ద మొక్కలు, పండ్ల మొక్కలు అవి నాటాలనుకుంటున్నాను. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది మన మరొక నర్సరీ. ఈ నర్సరీని మీరు ఎప్పుడు చూసుండరు. ఈరోజు ఈ నర్సరీ దగ్గరికి వచ్చాము. చీకటి పడిపోతుంది, వీడియో తీయాలి, మీకు చూపించాలనే ఆతృతతో ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి చిత్రాలు. ఈ వీడియో నేను తీయాలి అని అనుకుంటే ఎందుకు అనుకున్నానంటే, నేను ఎక్కువగా గురువుగారైన విజయరామ్ గారి వీడియోలు ఎక్కువగా చూస్తుంటాను. ఆయన 5 లేయర్ పద్ధతిలో పండించడంలో ఆయన చెప్పే మెళకువలు అయ్యి వింటూ ఇన్స్పైర్ అయ్యాను. అసలు నాకు మొక్కల మీద ఇంట్రెస్ట్ అనేది ఆయన వీడియోస్ చూసిన తర్వాతే ఎక్కువ ఇన్స్పైర్ అయ్యాను. నాకు గురువు విజయరామ్ గారు అంటే చాలా అభిమానం అండి. ఆయన్ని చూసి, ఆయన వీడియోలు చూసి ఏదో కొద్దిగా నేర్చుకున్నాను. ఆయన చెప్పిన పద్ధతిలో ఈరోజు చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మిడిల్లో అంతా నర్సరీస్ ఉంటాయండి. దానికి చుట్టూ బోర్డర్స్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఆ ప్లేస్లో మనం ఈరోజు కొత్తగా ఇదొక ప్రయోగం అనే అనుకోవాలి. పెద్ద మొక్కలు వేసి ఆ మొక్కల మధ్యలో ఉండే ప్లేస్ ఆ కొంచెం కూడా వేస్ట్ కాకుండా ఆ మధ్యలో పసుపు లాంటి విత్తనాలు, అంటే పసుపు, కంద, ఆకుకూరలు, అల్లం అలాంటివన్నీ నీడలో కూడా పెరుగుతాయి కదా. అలా మనం ప్లేస్ వేస్ట్ కాకుండా ఆయన సూచనల మేర ఆయన చేసిన పద్ధతిలో ఒక ప్రయత్నం, చిన్న ప్రయత్నం. మనం ఏదైనా కూడా కొత్తదనాన్ని అనేది ఎవరో ఒకళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాం కదా. నేను ప్రతిదీ విజయరామ్ గారి వీడియోలు చూసి చాలా ఎప్పటికైనా ఆయన్ని కలవాలి, ఆయన చేసే పద్ధతిలో నేను కూడా అలా పండించాలి అనేది నా కోరిక. అది తీరుతుందో లేదో తెలీదు. ఇప్పుడు మాత్రం చిన్న ప్రయోగం చేస్తున్నాను. అవి వస్తాయా, సక్సెస్ అవుతాయా లేదా అనేది ప్రతి విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజైతే నేను, మా అమ్మాయి, మా వారు అందరం కలిసి సరదాగా, ఇదంతా ఏదో పనిలా కాదండి, మొక్కలు పెట్టడం అనేది మేము చాలా సంతోషంగా అప్పుడప్పుడు ఇలా ప్రకృతిలోకి వచ్చి, ఎప్పుడు ఇంట్లోనే కాకుండా మా అమ్మాయి హాలిడేస్లో కూడా సంతోషంగా గడపాలని ఇలా తీసుకొచ్చాము. ఇప్పుడు అందరం కలిసి మొక్కలు ఎలా నాటుదామో చూద్దాం. రండి రండి, వచ్చేయండి. కిందకి రాలి, ఇక్కడ వరకు ఇట్లా సమానంగా వచ్చింది. ముందు వేయాలి, ఛాయ బాగా వచ్చింది. కింద కూడా సమానం వేయాలి. ఈరోజు వచ్చేసి చూడండి, ఇవన్నీ ఫస్ట్ ఒక లైన్ మొత్తం ములగ మొక్కలు, అరటి మొక్కలు. ఎందుకంటే ఈ మధ్య నేను చూశానండి, అరటి పండ్లు మా పిల్లలకి ఇంట్లోకి తీసుకుందామని వెళ్ళాను పండ్ల షాప్కి. వెళితే మీరు చెప్తే నమ్మరు, ఆ రోజు ఉదయాన్నే వెళ్ళామన్నమాట. వాళ్ళు అప్పుడే అంతా పెట్టుకుంటున్నారు, పండ్లన్నీ
నీట్గా పెట్టుకుంటున్నారు. వాటి చూస్తే అరటికాయలకి తెల్లగా ఇలా మెడిసిన్ అండి. కాయలు పండడానికి వాటికి అలా మందులతో కాయడానికి మందులే, కాసిన తర్వాత అది పండడానికి మందులే. దాన్ని చూడగానే నాకు మనసుకి ఏదోలా అనిపించింది. ఇలాంటి పండ్లు పిల్లలకి పెడుతున్నామా, వద్దు, మనం సొంతగా వీలైన వరకు కాయించుకుందాము అని ఒక పట్టుదలగా ఇష్టతతో వచ్చి మార్పు అనేది మన ఇంట్లో నుండి స్టార్ట్ అవ్వాలి కదండి. నేను మారాలి, అది మీకు చెప్పాలి. ముందు నేను చేస్తేనే కదా మీకు చెప్పగలుగుతాను. అందుకోసమని అరటి మొక్కలు, పండ్ల మొక్కలు అన్నీ మా దగ్గరే చుట్టూ అలా పెట్టుకోవాలని అనుకుంటున్నాను. ఎంతవరకు సక్సెస్ అవుతానో తెలియదు. జస్ట్ ఒక ప్రయత్నం మాత్రమే. ఇది వచ్చి ములగ మొక్క పెట్టేసుకుందాం ఈరోజు. ఎంతమంది అండి, మా పిల్లలందరూ చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈరోజు ఫస్ట్ ఇట్లాగా హోల్ చేసుకోవాలి, తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఈ మొక్కకి కింద కొంచెం తీసేసి మట్టి జస్ట్ ఇలా పెట్టేసుకోవడం అంతేనండి. మనకి ప్లేస్ ఉండాలి, కానీ మన మొక్కలు పెంచుకోవడం పెద్ద కష్టమైన పని కాదండి. ఇష్టతతో చేయాలి. ఏది చేసినా కూడా ఏముందండి, ఇలా మొక్క కొంచెం తెచ్చేసుకొని ఒక ఎంత ఇది మొక్క వచ్చి 30 రూపీస్ ఏమోనండి, అంతే. ఒక 30 రూపీస్ పెట్టగలిగితే దీనికి కొంచెం జాగ్రత్తగా అప్పుడప్పుడు వాటరింగ్ అయితే మొక్క పెట్టి వదిలేస్తే అదే పెరుగుతుంది, అదే ఫలాన్ని ఇస్తుంది. మనకి కొంచెం ప్లేస్ ఉండాలి, భూమి తల్లి ఆశీర్వాదం ఉండాలి, అంతేనండి. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ప్లేస్ ఉంటే మీరు సొంతగా కాయలైనా, పండ్లైనా, కూరగాయలైనా, అట్లీస్ట్ ఆకుకూరలైనా మీ సొంతగా పండించుకోవడానికి ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను. ఈరోజు నేను పెట్టే మొక్క నాకు, మా మిగిలిన నా తోటి వాళ్ళకి అందరికీ ఉపయోగపడాలని ఆశిస్తూ మొక్క పెట్టాను. ప్రకృతి మధ్యలో ఇలా సంతోషంగా ఈరోజు మీతో గడపడం చాలా సంతోషంగా ఉంది. అది తీయండి కింద. దానికి కింద అడుగు కొంచెం తీనాను, అట్లా కొద్దిగా తీయాలి. అది కాదు, పాపని చాలుగా తీయాలి. వినఫ్ వినఫ్, నీళ్ళు ఎక్కువ వద్దు. ముందు గోతులో నీళ్ళు వేసి అప్పుడు వేయాలి. ఇంక పైన ఎక్కువద్దు, కొన్ని చాలు. సో ఇదండి ఇవాళ నేను ఇలా ప్లాన్ చేసి, ఇలా ఈ పీస్ఫుల్ నేచర్లో, అసలు చూడండి నేచర్ ఇదంతా ఈ ప్లాంట్స్ మధ్యలో ఇలా ఎంత పీస్ఫుల్గా ఉందో. సో నేను ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. మొన్న వచ్చేసి మా తాతగారు వాళ్ళ ఇంట్లో
నేను ఇలాగే హార్వెస్టింగ్ చేస్తూ ప్లాంట్స్ మధ్యలో అలా ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మా నర్సరీలో ఇలా మా డాడీతో మా మమ్మీతో కలిసి ఇలా ప్లాంట్ చేస్తూ ఉంటే నాకు టైం అనేది మంచిగా అవుతుంది, వేస్ట్ అవ్వకుండా ఒక మంచి థింగ్ చేసినట్టు కూడా అవుతుంది కదా. సో చూడండి ఈ వ్యూ కానీ ఏదైనా కానీ, సో ఇంట్లో ఉన్నా కానీ ఉత్తిగా బోరే కొడుతుంది కదా. ఇలా వచ్చి ఇలా ఒక ప్లాంట్ నాటితే ఒక గుడ్ థింగ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. సో ఇలాగే నాలాగే మీ అందరూ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక్క ప్లాంట్ అయినా నాటాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐదర్ నా ఎల్డర్స్ అయినా కానీ ఎవరైనా కానీ ప్లాంట్ చేయడం మాత్రం అది ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని ఏమి ఉండదు కదా. సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక ప్లాంట్ నాటాలని ఆశిస్తున్నాను నేను. వెయ్యండి మీరు ఒకటి, నేను ఒకటి లాస్ట్ తెస్తా. చిన్ను నువ్వేదైనా చెప్పు మొక్కల గురించి. ఇంకొంచెం వేయండి, నిండా నింపేయండి మట్టి. అట్లా పోయకూడదు, తర్వాత బోధ తీయాలి కానీ ఇప్పుడు అక్కడ అట్లా చేయకూడదు. ఇవి వచ్చేసి పసుపు విత్తనాలండి. ఇవి 2 రకాల పసుపులంట. ఈ పసుపు విత్తనాలు మా వారి ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చారు మాకు. చూడండి ఎన్ని రోజుల నుండో నేను సొంతగా పసుపు పెట్టుకోవాలి, ఇంట్లో పసుపు నేనే ఆర్గానిక్గా పండించుకోవాలని నా కోరిక. ఇన్ని రోజులకి తీరింది. నాకు ఈ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి ఏంటి తెలీదు, అందుకోసమని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. కానీ మా వారి ఫ్రెండ్ మా మొక్కలు అటు వెళ్తుంటాయి, మా మొక్కలు కొనే అతను మాకు ఇవి గిఫ్ట్గా ఇచ్చారు. 2 kgs అండి ఇవి. ఇవి వచ్చేసి 2 రకాలంట. ఒకటి వీటి పేర్లు అవి నాకు కరెక్ట్గా ఐడియా లేదు, వీటి మీద రాసి పంపించారు. అవి విడివిడిగా వేసి ఎలా వచ్చాయి ఏంటనేది మనం తర్వాత చూద్దాము. ఇప్పుడు వచ్చేసి ఇవి నాటుకున్నాం ఫస్ట్. రండి. ఇవి అసలు కరెక్ట్గా ఎలా నాటుకోవాలో కూడా నాకు కంప్లీట్గా ఐడియా లేదు. చూద్దాం. ఇవి పెట్టుకొని ఇలా లోపలికి పెట్టాలి కదా, బయటకు కనిపించొద్దు. ఇట్లా పెట్టి క్లోజ్ చేయడమే అనుకుంటా. ఇక్కడ వస్తుంది పెట్టిన అంతా ఒకసారి పెట్టద్దు. నీకు తెలీదా ఇవి ఎట్లా పెడతారు? తెలుసా? పెట్టి కొన్ని ఉంచితే మనకి ఇది ఏదైనా క్లాప్ అయితే నెట్లో చూడాలి. మరి
ఇదండి ఈరోజు. ఆల్రెడీ చీకటి పడిపోతుంది. వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. మిగిలింది వచ్చేసి నెక్స్ట్ రేపు చేస్తాము. ఇది అండి ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదీ మనం కొనుక్కోవాలి అని అనుకోవద్దు. అట్లీస్ట్ పండించుకోలేని వాళ్ళు, ఇలా పండించే రైతులు తప్పకుండా ఉంటారు. వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇవి ఆర్గానిక్గా కాయాలంటే వాళ్ళకి కూడా కొంచెం ఖర్చు ఉంటుంది. కాబట్టి మీరు మందులకు పెట్టుకునేవి, మీ హెల్త్ బాగుండాలి అని మీరు ఆశిస్తే మీరు మందులకు పెట్టుకునే డబ్బులు అలాంటి రైతుల దగ్గర కూరగాయలు పండ్లు కొనుక్కొని వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మీరు ఆరోగ్యంగా ఉండండి. సరే, మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.